నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలో గుంటూరు జిల్లా ముఖ్య భూమిక పోషించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల. కూటమి పార్టీలు మరో 5 ఏళ్లు ప్రజలతో పని లేదన్నట్టుగా ఇష్టరాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నాయని మార్గాడి భరత్. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ విలాసాలకు ప్రచార పిచ్చికి 4,800 కోట్లు తగిలేశారని పట్టాభిరామ్. ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. ఇక డీటెయిల్స్ చూస్తే స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలో గుంటూరు జిల్లా ముఖ్య భూమిక పోషించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047పై గుంటూరు కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతి నిర్మాణం, యువతకు విద్య, ఉపాధి అవకాశాలు, సేవారంగం అభివృద్ధి తదితర అంశాలపై అధికారులు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారని మంత్రి మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లాను చేనేత పర్యాటక కేంద్రంగానూ అభివృద్ధి చేసి రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. వివిధ స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ విస్తృతంగా చేయాలని జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన సూచనల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు 50,000 మంది అనేక ఆలోచనలతోటి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు వీటన్నిటి కూడా క్రోడీకరించుకుని ఈరోజు ఒక చక్కటి సమావేశం గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో జిల్లా యంత్రాంగం, అధికారులు, వివిధ సంఘ నాయకుల నుంచి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గుంటూరు జిల్లాకి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పాత్ర ఉంది. మన జిల్లాలోనే అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాను, ఏ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ సెక్టార్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా విద్యా అవకాశాలని మరింత సాంకేతికంగా 10 మందికి అందుబాటులో ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా సిద్ధం చేయాలనే దానిపైన చాలా లోతుగా ఈరోజు మేము చర్చించుకున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం. రైతాంగానికి కూడా ఒక భరోసా నింపే విధంగా, ఎందుకంటే ఈ ప్రాంతంలో కష్టపడి పండించే పంటని కేవలం గుంటూరు జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా మంచి మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రాంతంలో ఉన్న కమర్షియల్ క్రాప్స్ రైతాంగానికి మరింత నమ్మకంతో వాళ్ళు చక్కటి వ్యవసాయం చేస్తారనే ఆలోచన వాళ్ళు ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఈ సెమినార్ ద్వారా ఒక నమ్మకం కల్పించుకోగలిగాం. వీటితో పాటు చేనేత రంగం, అదేవిధంగా పర్యాటక రంగం పైన ప్రత్యేక దృష్టి సారించాం. తప్పకుండా అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న కూటమి పార్టీలు మరో 5 ఏళ్లు ప్రజలతో పని లేదన్నట్టుగా ఇష్టరాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నాయని, ఇసుక, లిక్కర్ మాఫియాతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో విజన్ 2047 అంటూ కూతలు కోస్తున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాడి భరత్ ఆక్షేపించారు. ఇసుక, లిక్కర్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని తన పార్టీ నాయకులకు దోచిపెడుతూ 2047 నాటికి రాష్ట్రం $2.4 ట్రిలియన్ ఎకానమీ స్థాయికి చేరుకుంటుందని సీఎం చంద్రబాబు ఢిల్లీలో చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇంతకన్నా కోతలు కోసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా. అసలు 2047 గురించి చర్చలు మోడీ గారు ఎందుకు చేస్తారండి? అసలు ఇప్పుడు చెప్పడానికైనా ప్రజలు వింటున్నారు, ప్రజలు ఆలోచన చేస్తున్నారని కనీసము జ్ఞానం ఉండాలి కదా. ఈ రకమైన మాయ మాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలను అందరినీ కూడా అమాయకుల కిందన పరిగణిస్తున్నారేమో అని వీళ్ళు అనుకుంటున్నారు.
అంటే మేము ఏం చెప్పినా ప్రజలు వింటారు అన్న ఉద్దేశమో మరి ఏంటో నాకైతే అర్థం కావట్లా. అదే రకంగా రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, గతంలోనే రైల్వే జోన్ వాళ్ళు ఆమోదం తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద చేసింది ఏం లేదు. కాకపోతే ఒక అంశం ఏంటంటే వాల్టేర్ డివిజన్ పైన వీళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే దేశంలోనే అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్స్లో వాల్టేర్ డివిజన్ ఒకటి. ఇప్పుడు వాల్టేర్ డివిజన్ని మొత్తానికి తీసేసే కార్యక్రమం చేస్తున్నారు. దానిపైన పునరాలోచన చేయాలి. రైల్వే జోన్ ఎట్లాగా గతంలోనే అది ఓకే చేశారు, కేంద్రం ఓకే, క్యాబినెట్ ఓకే చేసింది, అన్నీ ఓకే చేసింది. కాకపోతే లాంఛనంగా శంకుస్థాపన చేయడం ఒకటే బాకీ. వాల్టేర్ డివిజన్ మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలే. కానీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వాల్టేర్ డివిజన్కి ఏ రకమైన అన్యాయం చేస్తూ ఉన్నారో ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతున్నాం. ఇది కాకుండా పోలవరం అంశం గురించి కేంద్రం క్యాబినెట్ ఆమోదించింది. నాకు ఒకటి అర్థం కావట్లా, ఆమోదించింది ఎంత? వీళ్ళు గత బకాయిలు విడుదల చేయాల్సిందే వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎంత విడుదల చేస్తున్నారు? దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్ట్ అన్న దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టండి. మరి నవంబర్ దగ్గర నుంచి వర్క్స్ ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితి వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ విలాసాలకు ప్రచార పిచ్చికి 4,800 కోట్లు తగిలేశారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. సచివాలయాల భవనాలకు రంగులు, సర్వే రాళ్లపై బొమ్మల కోసం కోట్ల రూపాయల నిధులను వృధాగా ఖర్చు పెట్టారని మండిపడ్డారు. అదేవిధంగా కుండపోతగా కురిసినటువంటి వర్షాలు అంటే గత 3-4 దశాబ్దాలలో మనం ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా విజయవాడ కానివ్వండి, కృష్ణా జిల్లాలో విజయవాడ నగరానికి ఆ రోజున వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వరద ముప్పు, అదేవిధంగా పొరుగునున్నటువంటి గుంటూరు జిల్లాలో కానివ్వండి, గోదావరి జిల్లాలో కానివ్వండి, ఇట్లా మనం ఈ మధ్యకాలంలో చూడనటువంటి ప్రకృతి విపత్తుని మనం కళ్ళారా చూసాం. వివిధ వాగులు పొంగటం, కృష్ణానదికి దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరద కృష్ణా బ్యారేజ్ దగ్గరికి చేరుకోవటం, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడూ చూడలా. దానివలన కొన్ని లక్షల మంది తీవ్రంగా ఇబ్బందులు పాలయ్యారు, నష్టపోయారు. మరి వారి కష్టాన్ని చూసి చలించిపోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 రోజుల పాటు మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఒక బస్సులో ఉండి మరి 24 గంటలు కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ మరి ఆపదలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటం కోసం తగినటువంటి ఆదేశాలు ఇస్తూ మొత్తం మానిటర్ చేస్తూ వరద సహాయాన్ని ఆయన స్వయంగా జేసీబీల పైన, బుల్డోజర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి, పడవల మీద అర్ధరాత్రిని కూడా చూడకుండా తన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఆయన వరద నీళ్ళల్లో ఏ రకంగా బయటపడిందన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. సకాలంలో వరద సహాయక చర్యలు అందించడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టు చెప్పుకొచ్చారు. దాతల నుండి వచ్చిన సాయాన్ని హారతి కర్పూరం చేశారని ఆరోపించారు. విజయవాడ వరదలతో కూటమి అసలు స్వరూపం మాజీ మంత్రి కురసాల కన్నబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ వరదలను చంద్రబాబు పండుగ చేసుకున్నారు. సంక్షోభం నుండి సంపద సృష్టించినట్లుగా ఉంది. సకాలంలో వరద సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. కూటమి అసలు స్వరూపం ఏమిటో బయటపడింది. ప్రజలు ఏమనుకుంటారో అని అన్నారు. చూస్తే సాక్షాత్తు ఒక సిఐ తల్లి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి తల్లి అపహరణకు గురైనట్టుగా, తర్వాత ఇందాక సోషల్ మీడియాలో చూస్తే ఆమెనేదో పాపం చంపేసినట్టుగా రకరకాల వార్తలు చూస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆమె మాత్రం అపహరణకు గురైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే శాంతి భద్రతలు ఏమవుతున్నాయి అసలు ఈ రాష్ట్రంలో?
ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు? అంజుమని ఒక 7 ఏళ్ల పాపని హత్య చేసి ఆ వాటర్ ట్యాంక్లో పడేస్తే పొంగనూరులో దిక్కుముక్కు లేని పరిస్థితి. అసలు గత 4 నెలల కాలంలో ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందో శాంతి భద్రతను చూడాలంటే ఈ సంఘటనలన్నీ కూడా కళ్ళకట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఎందుకు శాంతి భద్రతలు అదుపు చేసే కార్యక్రమం చేయట్లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంటే పోలీసులు ఈ ఒత్తిడి మధ్య ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పెద్ద జరిగినా కూడా పట్టించుకోవద్దనే ఆదేశాలు వస్తూ ఉన్నాయా? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఇన్ని శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం కలిగే సంఘటనలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నా, బయటికి వస్తూ ఉన్నా ఎందుకు మీకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ అడుగుతుంది మిమ్మల్ని గట్టిగా, పోనీ ఒకటి కాతే మరొకటి, వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎందుకు మీరు స్పందించట్లేదు? ఎందుకు ఈ ప్రభుత్వం కఠినంగా ఉందనే ఒక వైకాపా అధ్యక్షుడు జగన్కు దమ్ముంటే జమ్మలమడుగులో తనపై పోటీ చేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక వైకాపా నాయకులు తనకు ఏమాత్రం సరితూగరని అన్నారు. రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం, గండికోట ముంపు పరిహారం, టిడ్కో ఇళ్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. తెదేపా నేత భూపేష్ రెడ్డితో కలిసి మెగా జాబ్ మేళాను ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. మొఖానికి తెలుసుకోవడం రాంచుబాడి గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి, ఒక తట్టెడు మట్టి మీరు పని చేయలే. 30 కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టే. రాంచుబారెడ్డి గారు వ్యక్తిగతంగా 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఏం చేయలే. బౌలింగ్ చేత కాదు, బ్యాటింగ్ చేత కాదు. కొడితే మూతి పగులుతుంది, నేను కొడితే గ్రౌండ్ దాటిపోతుంది. బ్యాట్ లేదనుకుంటున్నాడు, మూతి పగిలేటట్టుగా కొడతా, మూతి పగులుతుంది. ఇష్టం వచ్చినట్టు కాదు, పనులు చేర్చడం. ఇక్కడ వచ్చి చూడమని, ఇక్కడ జాబ్ మీద ఎన్ని కంపెనీలు వచ్చాయో, ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తారో, ఒక 1:30-2 గంటలకు మీకే చూపిస్తాం ఎంతమందికి అని. బ్యాట్ లేదు కాదు, అడ్డం నరికేది ఉంది. టిడ్కో హౌస్ స్టార్ట్ చేయలే, వాటిని స్టార్ట్ చేస్తాం. జగనన్న ఖాళీ అని పెట్టాడు, దరిద్ర పేరు. ఏమైనా చేసినారా? కబ్జా తప్ప. ఇష్టం వచ్చేట్టు ఇక్కడ లోకల్ నాయకులు అడ్డదిడ్డాలు కబ్జాలు చేసినారు. అన్నీ ఊడబెరుకుతాం, అన్నీ కబ్జాలని. దొంగ రిజిస్ట్రేషన్ చేపించినారు, అన్నీ బయటకు వస్తాయి. 7 ఏళ్ళ భూమి ఉంటే అన్నీ తీసేచ్చాం. ఇక్కడ మా బంధువు క్లబ్ ఆక్రమించుకుంటే ఓపెన్ చేయించినారు. మొహమాటం ఏం లేదు, మాకేం లేదు. దరిద్రము పోయింది. మేము ఏం చేసేది మాకు తెలుసు. ఏందో ఏమీ తెలియకుండా నిద్రపోయి దరిద్రం, ఇద్దరి దరిద్రం, పోటాపడి దరిద్రం. ఇద్దరు ముందు కలిసి ఏర్సమను. ఫస్ట్ ఇద్దరు కలిసమనండి. 2 బేరాలుగా ఏడుస్తున్నారు కదా, రమ్మనండి. అవినాష్ కూడా రమ్మను, ఆ జగన్ రమ్మను, జగనే రమ్మని ఇక్కడికి. ఈసారి జగనే పూడి చేయాలి ఇక్కడ. అవినాష్ ఒక దరిద్రం, జగన్ రెడ్డి ఒక దరిద్రం, 3వది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం, వాడు మూలే సుధీర్ రెడ్డి, 4వది ఈ చెత్త రాంచుబాడి మరొక దరిద్రం. ఈ అన్ని దరిద్రాలు మొత్తం 4 దిక్కుల దరిద్రమే. 4 దరిద్రాలు ఈ జమ్మడుకు రాకుంటే బాగుపడుతుంది. మేము చక్కగా తీర్చిదిద్దాం, కొడతామట, కొట్టి కొట్టి కొట్టి. ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఎన్ని దారుణాలు జరిగాయి అని అన్నారు. మీరంతా కూడా సపోర్ట్ చేయాలి, మీరందరూ ఆశీర్వదించాలి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ పండగని మనము మహిళా శక్తికి నిదర్శనంగా జరుపుకుంటూ ఉంటాం కదా, కానీ గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే అసలు మహిళలకి ఏం గౌరవం దక్కుతోంది ఈ రాష్ట్రంలో అనే ప్రశ్న మొదలైంది నాలో. మహిళలు, చిన్నారులు, బాలికలు ప్రతి ఒక్కళ్ళ మీద హత్యలు, అత్యాచారాలు అసలు ఇవి నిత్యకృత్యం అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైపు నుంచి మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. వీధికొకళ్ళు అసలు పేట్రెగిపోతున్నారంతే. నిజంగా మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు, కానీ వయసుతో సంబంధం లేదు, ఆడవాళ్ళైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఈ 4 నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా. అంటే పైన ఉన్నది మనవాళ్లే, ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా, మనన్నేవాడు అడుగుతాడ్రే అనేటువంటి ఒక ధీమానా ఏంటి అసలు? ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాకాలో జానీలైతే తెగ పేట్రేగిపోతున్నారండి, తెగ. ఈ రోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై 16 ఏళ్ల బాలికపై దుర్గాడు జానీ అనేటువంటి వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి తిరుమలలో హల్చల్ చేశారు. శ్రీవారి ఆలయం పుష్కరిణి వద్ద ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ హంగామా సృష్టించారు. సోమవారం ఉదయం దువ్వాడ శ్రీనివాస్, మాధురి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా మాధురి తమ సహాయకులతో కలిసి శ్రీవారి ఆలయం పుష్కరిణి మాడవీధుల్లో వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ గడిపారు. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. మ్యారేజ్ చేసి పర్సనల్ లైఫ్ గురించి ఇక్కడ ఇది కాదు కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఇప్పుడు చాలా రోజుల నుంచి మేము స్వామివారికి వస్తూనే ఉన్నామండి. దానికి ఎందుకు క్వశ్చన్? తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి మాడా స్ట్రీట్ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటున్నా. పర్సనల్ ఇది నేను యాక్చువల్గా ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి నేను వస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. నాకు టీం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ప్రోగ్రామ్స్ అవి ఇప్పించేదాన్ని. ఇయర్ అవ్వలేదు. నేను ఎవ్రీ ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకి నేను వస్తాను, ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పటి నుంచి స్వామి భక్తురాలు కాబట్టి. ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మరి 4 వైపులా కూడా మాడవీధుల్లో బ్రహ్మాండంగా మరికొద్ది నిమిషాల్లో స్వామివారి తాలూకా రథాలు రాబోతున్నాయి. మరి చుట్టువైపులా ఎటు చూసినా సరే జనం, లక్షలాది మంది ప్రజలు మరి ఆసీనులై కూర్చున్నారు. స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇలా ప్రజల మధ్య కూర్చొని ప్రజలందరి సమక్షంలో, భక్తులందరి సమక్షంలో స్వామివారిని కళ్ళారా చూడాలి, ఆ వెంకటేశ్వరుని తాలూకా వైభవాన్ని కళ్ళారా చూడాలని అత్యంతమైనటువంటి ఆశతో వచ్చాను. ఉదయం స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను. బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నాను, బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు ఈ భూమి మీద ఉండేటటువంటి సకల జనులకి, ప్రతి జీవరాశికి, ప్రతి ప్రాణికోటికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చంద్రబాబుకు సూచించారు. ఇదే సమయంలో కూటమి సర్కార్ పాలనలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సోమవారం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడారు. 9 నుంచి 10,000 రూపాయలకి మన ఇంటి గుమ్మం మీద దొరికేది. ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్. అదే గాజువాకలో చూసుకుంటే 13 నుంచి 14,000 రూపాయలకి మన డోర్ స్టెప్కి మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పర్ టన్ను 10 టన్నులు ఇది అందించేవారు. 10 టన్నులు అందించేవారు. అదే 10 టన్నులు వైజాగ్లో ఏ సీతమ్మదారుకో, లేకపోతే ఏ గాజువాకో, లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా సరే వేయాలంటే 14 నుంచి 15,000 రూపాయలకి డోర్ స్టెప్కి ఇచ్చేవారు. నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను, లోవర్ లిమిట్ కాదు. ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు ఎక్కువేసే కదా ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇది వాస్తవాలు. మీరు ఏ ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా సరే 4 నెలల కిందట ఎంతో దొరికిందని అడిగితే చెప్తారు. అది ఇప్పుడు ఎంతో దొరుకుతుంది అంటే ఇప్పుడు ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ
ఏ రోజైతే వాళ్ళు అందిస్తామంటున్నారో అది అందినకు ఇప్పుడు ఎంతో దొరుకుతుంది. అది విజయనగరంలో అయితే ఆ 10,000 రూపాయలు 9 నుంచి 10,000 రూపాయలు దొరికింది, 17 నుంచి 18,000 దొరుకుతుంది. అదే గాజువాకలో అయితే మధురవాడలో అయితే 19 నుంచి 20,000 దొరుకుతుంది. ఇది 13 నుంచి. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వర్షం వస్తే మురుగునీరు రహదారులపై ప్రవహిస్తుందని, దీనికి శాశ్వత పరిష్కారం కల్పించాలని జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుగుల కార్పొరేషన్ అధికారులకు సోమవారం వినతి పత్రం అందజేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ సమస్యలపై నిర్లక్ష్యం వహించారని, ఎక్కడైనా స్పందించాలని కోరారు. స్పందించిన అధికారులు వెంటనే పూడిక తీయాలని సూచించారు. గాంధీ బొమ్మ సెంటర్ ఈ ఒకసారి బ్లాక్ చేసి డైవర్ట్ చేశారు. మెయిన్ రోడ్లో చాలా ఇబ్బందికరం. వానబడిన మొత్తంలో రోజు ఉదయాలలో ఇళ్ళల్లో పని జరిగేటప్పుడు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వాటర్ బయటకు వచ్చిపోతుంది. వస్తారండి మన వాళ్ళు వచ్చి చూస్తారు. పసిబిడ్డ శివంతోనూ పెద్దిరెడ్డి రాజకీయం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ సోమవారం ఆరోపించారు. చిత్తూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బిడ్డను కోల్పోయిన బాధలో అస్వియా తల్లిదండ్రులు ఉంటే రాజకీయ లబ్ధి కోసం పాకులాడడం పెద్దిరెడ్డికి తగదని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ పెద్దిరెడ్డి శివ రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో పుంగునూరులో అస్మియా అంజుమ్ అనేటువంటి ఒక 6 సంవత్సరాల పసిబిడ్డని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా చంపేస్తే సామాజిక బాధ్యతగా అందరూ దాని సామాజిక బాధ్యతగా ఖండించాల్సింది. పసిబిడ్డ సమాన్ని కూడా రాజకీయాన్ని వాడుకుంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. ఈయనకి వత్తాసు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నాను, పసిబిడ్డ చనిపోయింది, ఎవరు దీన్ని వెనకేసుకురారు. సమాజం ఖండించాల్సిన అంశం ఇది. దీన్ని నేను వచ్చి పరామర్శిస్తాను, దీన్ని కూడా నేను రాజకీయంగా వాడుకుంటాను, ఎక్కడ సమం కనిపిస్తే అక్కడ వాళ్ళేదని సిద్ధపడిపోతారు. పైగా ఇంకొక జోకు, ప్రభుత్వం రెస్పాండ్ అయిన తీరు అద్భుతంగా ఉంది. ఎవరైతే బాలిక చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు ప్రభుత్వం బ్రహ్మాండంగా స్పందించింది, ఇటువంటి ఘటన ఏ బిడ్డకి జరగకూడదని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు, 3 మంత్రులు పంపించున్నారు, 11 టీంలు ఏర్పాటు చేశారు, డిఎస్పీతో సిఐతో. చిత్తూరు జిల్లాలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం తెలిపారు. జిల్లా సచివాలయంలో కలెక్టర్ ఎస్పీ మణికంఠ చందోలతో కలిసి ఇసుక విధానంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇసుక కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. Principal Secretary as well as Director Mining, Meena sir and Praveen Kumar sir, and సంబంధించి కలెక్టర్స్తో ఎస్పీస్తో మీటింగ్ పెట్టారు. అండ్ కలెక్టర్స్కి ఎస్పీస్కి ఆ శాండ్ సంబంధించి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. సో నేను జస్ట్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం ఈరోజు పిలిచాను. ఒకటి వన్స్ అగైన్ చెప్తున్నాము, శాండ్ ఈజ్ ఫ్రీ శాండ్. So only loading charges plus excavation cost plus the scenery charges, GST tax వల్ల గవర్నమెంట్ ఏం శాండ్ సంబంధించి ఏం డబ్బు వసూలు చేయట్లేదు. ఈవెన్ మన జిల్లాలో కూడా ఈ 2 నెలల ముందు 1,82,000 మెట్రిక్ టన్ శాండ్ ఉంటే ఇప్పుడు. చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్కు 42 ఫిర్యాదులు అందాయి. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో అందించగా జిల్లా ఎస్పీ మణికంఠ వాటిని స్వీకరించారు. కుటుంబ సమస్యలు 9, వేధింపులు 3, ఇంటి గొడవలు 1, నగదు సమస్యలు 8, భూ సమస్యలు 10, ఆస్తి గొడవలు 9, దారి గొడవలు 2 చొప్పున మొత్తం 42 ఫిర్యాదులు అందాయి. వాటిని వారంలోగా పరిష్కరించి తమకు నివేదించాలని ఎస్పీ ఆదేశించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.